అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇది కర్నూలు రైతుల పరిస్థితి. ఇలా ఎప్పటికప్పుడు కష్టాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే రైతుల కోసం ఉద్దేశించిన మార్క్ఫెడ్, నాఫెడ్ ఉన్నా లేనట్టే అన్నట్టు తయారైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అత్యధికంగా సాగయ్యే టమాటా, ఉల్లి, పత్తి పంటల ధరలు పూర్తిగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి లక్షల్లో పెడితే వేలల్లో కూడా చేతికి అందలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 25 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేశారు. పత్తి, టమాటా, ఉల్లి, వేరుశనగ, మొక్కజొన్న, కంది వంటి పంటలు పండిస్తారు. ఈ ఏడాది అధిక వర్షాలు దాదాపు అన్ని పంటలను దెబ్బతీశాయి. దిగుబడి గణనీయంగా పడిపోయింది. పత్తి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి కూడా రాని పరిస్థితి. బహిరంగ మార్కెట్లో క్వింటాలు పత్తి 5 నుంచి 6 వేలకు మించి కొనుగోలు చేయలేదు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసిన నిబంధనల పేరుతో చుక్కలు చూపించారు. దీంతో తక్కువ ధరకు గ్రామాల్లోని వ్యాపారులకు పత్తిని అమ్ముకున్నారు. 10 ఎకరాల్లో ఒక ఎకరాకి 50,000 లెక్క ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇడిసినాక ఒక 100 మంది అంటే 60 క్వింటాలు మాత్రం ఇడిచినారు. అది కొంచెం ఆకేసినారు, కొందరు మంచిగా ఇచ్చినారు. అది ఏదో ఉన్న ఆకు తీసి వాళ్ళు ఆకు ఉంది అంటున్నారు. ఇప్పుడు మేము ఇటు వేసుకొచ్చినాం బాడగ ఇటు 6,000 బాడగ, తొక్కనీక 6,000, 12,000 పెట్టి ఇటుకి వేసుకొచ్చిన. ఇంకా ఈ ఏడాది వర్షం ఉంటుంది. ఫస్ట్ ఇదులు విడిచినప్పుడు ఒక 8 క్వింటాల దాకా వచ్చింది. రెండోసారి ఇడిచడం వల్ల వర్షాలు పడి దానిలో పత్తి తేలికగా 4-5 క్వింటాల కాడికి ఎక్కువ రాలేదు సార్. వేరుశనగ, శనగ, కంది, మొక్కజొన్న వంటి పంటల పరిస్థితి అంతంత మాత్రమే. వేరుశనగ క్వింటాలు 7,263 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే మార్కెట్లో క్వింటాలు 6,500కు మించి కొనుగోలు చేయలేదు. మొక్కజొన్న క్వింటాలు 2,400 మద్దతు ధర ప్రకటిస్తే మార్కెట్లో 1,600కు అమ్ముకోవాల్సి వచ్చింది. వరి, జొన్నది కూడా అదే పరిస్థితి. ఉల్లి అయితే మరీ దారుణం. మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లి పంటకు ఇప్పటి వరకు పూర్తిగా రైతులకు డబ్బులు చెల్లించలేదు. సుమారు 7 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో రైతాంగం పండించినటువంటి అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధర లేక నానాకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పత్తి కానీ, ఉల్లిగడ్డ కానీ, టమాటా కానీ, అరటి కానీ, అనేక రకాల పంటలు, వేరుశెనగ కానీ, ఇట్లా అనేక రకాల అన్ని పంటలు పండినాయి. అధిక వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. నష్టపోయినప్పటికీ అంతో ఇంతో దిగుబడి వచ్చినటువంటి పంటని మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో సరైనటువంటి ధర లేదు. మొత్తానికి మార్క్ఫెడ్, నాఫెడ్ వంటి సంస్థలు రైతు ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేసిన సంక్షోభంలో ఉన్నవారికి ఉపయోగపడకుండా పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.